మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. మీరు మీలోని శక్తిని గుర్తించకపోతే తప్ప. గీత ఆ శక్తిని చూపుతుంది. అధ్యాయం 4 జ్ఞానయోగం. శ్లోకం 37. యథైదాంసి సమిద్దోऽగ్నిః భస్మసాత్కురుతేర్జున జ్ఞానాగ్నిః సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా. తాత్పర్యం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఓ అర్జున, మండుతున్న అగ్నికట్టెలను భస్మం చేసినట్లు జ్ఞానమనే అగ్ని భౌతిక కర్మల యొక్క అన్ని ప్రతిక్రియలను భస్మం చేస్తుంది. శ్లోకం 38. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. తాత్పర్యం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ఈ లోకంలో జ్ఞానంతో సమానమగు పవిత్రమైనది వేరే ఏదీ లేదు. అలాంటి జ్ఞానమును పొందినవాడు కాలక్రమములో అతని ఆత్మలోనే ఆ జ్ఞానమును తనంతట తానే పొందుచున్నాడు. శ్లోకం 39. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. తాత్పర్యం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, ప్రగాఢమైన నిబద్ధతను కలిగినవారు మరియు ఇంద్రియములయందు నిగ్రహము కలిగినవారు దైవిక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతారు. ఈ అసాధారణమైన జ్ఞానాన్ని పొందినవారు వేగంగా శాశ్వతమైన పరమశాంతిని పొందుతారు. ఈరోజు భగవద్గీత సందేశం నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఈ మాటలు స్ఫూర్తినిస్తాయి అనుకుంటే వీడియోని షేర్ చేయండి. భగవద్గీత సిరీస్ని రోజు వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.